పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామాన్ని రాజధాని గ్రామాల్లో విలీనం చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. కర్లపూడి గ్రామానికి సంబంధించి మొత్తం 1751 ఎకరాల భూమి, 550 ఎకరాలు అసైన్డ్ భూమి ఉందన్నారు. దీనిలో 242 ఎకరాల భూమి రైల్వే ట్రాక్ పోయిందని తెలిపారు. కర్లంపూడిలో రైల్వే లైన్ కి ల్యాండ్ పుల్లింగ్ విధానంలో స్థల సేకరణ చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు. భూసేకరణ విధానంలో మొత్తం భూమి ఇవ్వలేమని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు గ్రామస్తులు. రాజధానిలోని 29 గ్రామాల్లో రైతులకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతున్నాయో అదే తరహాలో ప్రతి గ్రామానికి తమ గ్రామానికి వర్తింపచేయాలని పంచాయతీ కార్యాలయంలో రైతులు తీర్మానం చేశారు. నారాయణ గారు వాళ్ళు వెళ్ళినప్పుడు రైల్వే మ్యాప్ చూపెట్టారంట. ఆ మ్యాప్ చూపెట్టినప్పుడు వాళ్ళ మ్యాప్ లో మీరు ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు వేసుకుంటున్నారు, ఎర్రుపాలెం టు నంబూరు స్ట్రైట్ లైన్ గా రాజధాని గుండా వెళ్లిపోతుంది, మీరు రైల్వే లైన్ ఇంత వంకర టెంకర్లు ఎందుకు తిప్పారు, రాజధాని గుండా వేసుకుంటే మీకు భూమి అంటే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది కదా, మరి ఇట్లా మెలకలు తిప్పడం వల్ల డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కదా, మరి మీరు ఇలా ఎందుకు వేస్తున్నారు అంటే రాజధానిలో రైతులేమో బాగుండాలా, మేమేమో రైతులం కాదు, మేమేమో ఆగమైపోవాలా అంటే మీరు వాళ్ళ వరకే చూస్తే ఎలా అని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేశారంట. డిమాండ్ చేయటం వల్ల ఆయన ఏంటంటే కొంచెం మెత్తబడి చంద్రబాబు గారితో నేను మాట్లాడి చెప్తానన్నాడు. వాళ్ళకు కూడా ఏంటంటే 410 గజాలు ఇస్తానని చెప్పాడు తాటికొండకు కూడా. అయితే వాళ్ళు దానికి ఒప్పుకోవట్లా, అలాగే మనం కూడా ఒప్పుకోవద్దు. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 1250 గజాల ప్యాకేజ్ కనుక ఇవ్వకపోతే రైల్వే ప్రాజెక్టు మా ఊరుకుండా వద్దు, మీరు తీసి రాజధానిలో పెట్టుకోండి, అది రాజధానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టు కాబట్టి మాకు వద్దు అని చెప్పి చెప్తున్నారు. అలాగే మణిగ్రామ రైతులు కూడా మనకి 1250 గజాలు ఇవ్వని పక్షంలో మన ఊర్లో అసలు రైల్వే స్టేషన్ వద్దు, ఏమొద్దు, తీసుకెళ్లి రాజధానిలో పెట్టుకోమని చెప్పి చెప్తాం. నారాయణ గారు వాళ్ళు వెళ్ళినప్పుడు రైల్వే మ్యాప్ చూపెట్టారంట. ఆ మ్యాప్ చూపెట్టినప్పుడు వాళ్ళ మ్యాప్ లో మీరు ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు వేసుకుంటున్నారు, ఎర్రుపాలెం టు నంబూరు స్ట్రైట్ లైన్ గా రాజధాని గుండా వెళ్లిపోతుంది, మీరు రైల్వే లైన్ ఇంత వంకర టెంకర్లు ఎందుకు తిప్పారు, రాజధాని గుండా వేసుకుంటే మీకు భూమి అంటే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది కదా, మరి ఇట్లా మెలకలు తిప్పడం వల్ల డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కదా, మరి మీరు ఇలా ఎందుకు వేస్తున్నారు అంటే రాజధానిలో రైతులేమో బాగుండాలా, మేమేమో రైతులం కాదు, మేమేమో ఆగమైపోవాలా అంటే మీరు వాళ్ళ వరకే చూస్తే ఎలా అని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేశారంట. డిమాండ్ చేయటం వల్ల ఆయన ఏంటంటే కొంచెం మెత్తబడి చంద్రబాబు గారితో నేను మాట్లాడి చెప్తానన్నాడు. వాళ్ళకు కూడా ఏంటంటే 410 గజాలు ఇస్తానని చెప్పాడు తాటికొండకు కూడా. అయితే వాళ్ళు దానికి ఒప్పుకోవట్లా, అలాగే మనం కూడా ఒప్పుకోవద్దు. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు